హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే ఒక మంచి సూపర్ డూపర్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఎవరైతే డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. ఒక వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీ కంపెనీ నుంచి అయితే హైరింగ్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నట్లు వచ్చేసి విప్రో కంపెనీ నుంచి అయితే మిస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్లకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనం అయితే ఈ యొక్క జాబ్లకి ఎలాగ అప్లై చేసుకోవాలి, అలాగే మీకు ఏ స్కిల్స్ ఉండాలి, అలాగే మీకు అప్లై చేసుకునే ప్రాసెస్ మొత్తం నేను మీకైతే ఈ యొక్క వీడియోలో మీకు ప్రతిదీ నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ యొక్క జాబ్లకి అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా విప్రో కంపెనీ వెబ్సైట్లో అయితే మీకు జాబ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే జెన్యూన్ వెరిఫై జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాము. సో ఎవరైతే జాబ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మన ఛానల్ని ఫాలో అయిపోండి. డైలీకి ఒక జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అలాగే మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అన్ని మన ఛానల్లో అయితే ఇంకా పోస్ట్ చేయడానికి అయితే మనం ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? యా, మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? యా, మరికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అయితే ఈ యొక్క హైరింగ్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. యా యా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే విప్రో కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లోనే వాళ్ళు అయితే ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి జాబ్ టైటిల్ వచ్చేసి మిస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి తెలంగాణలో లైక్ హైదరాబాద్లో ఉన్న విప్రో కంపెనీలో అయితే ఈ యొక్క జాబ్ అయితే మనం చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అయితే ఈ యొక్క జాబ్ అయితే రీసెంట్గానే పోస్ట్ చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 7 నెల 25వ తారీఖున అయితే ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ రోల్లోని మనం చేయవలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి సో ఒకసారి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి ఎన్ష్యూర్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ యాజ్ పర్ ద క్లయింట్ కాంట్రాక్ట్. అంటే క్లయింట్ యొక్క పాలసీస్ ప్రకారం మనం అయితే వర్క్ అయితే చెయ్యాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి కండక్ట్ బ్రీఫింగ్స్ బిఫోర్ ఎవ్రీ షిఫ్ట్ టు డ్రైవ్ ఫోకస్ ఆన్ ద కీ మెట్రిక్స్ అండ్ డీబ్రీఫ్ at the end of the shift to drive focus of the team on quality and adherence to contract compliance process. సో షిఫ్ట్కు ముందు అలాగే షిఫ్ట్కి ఎండ్ అయ్యే ముందు ప్రాసెస్ కోసం ఒకసారి మనం రీఫ్రెష్ చేసుకోవాలి. డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయాలి టీంతో కలిసి కూర్చొని. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ నోట్స్ ఫ్రమ్ ద హడల్ మీటింగ్స్ అండ్ షేర్ ఇట్ విత్ ద టీమ్. సో టీంలో మెంబర్స్కి లైక్ యూజర్స్కి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఆ యొక్క డౌట్స్ అన్ని నోట్ చేసుకొని సో ఆ యొక్క డౌట్స్ అన్ని మనం క్లారిఫై చేసుకొని అక్కడ పనిచేస్తున్న యూజర్స్కి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లు వచ్చేసి ప్రిపేర్ అండ్ షేర్ ద పెర్ఫార్మెన్స్ డేటా ఆఫ్ ద టీమ్ విత్ ది క్లయింట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద షిఫ్ట్. సో నువ్వు ఒక యూజర్వి పనిచేస్తున్నావు అనుకో, సో నీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలాగుంది, నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు, సో అటువంటి డేటా అంతా మీరైతే కలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇలాగ వీళ్ళైతే ఇలాగా చాలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ అయితే యాడ్ చేశారు. ప్రాబ్లం అయితే లేదు. వన్స్ మీరు కంపెనీలో మీరు జాబ్ వచ్చింది అనుకోండి, మీరు చేయవలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కోసం అయితే కంపెనీ వాళ్ళైతే మీకు కంప్లీట్గా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లు వచ్చేసి అలాగే మీకు అయితే ఫ్రైడే పాటలు అయితే ఫన్ ఫ్రైడే లాంటి డేస్ని అయితే మనం అయితే మీరు కండక్ట్ అయితే చెయ్యాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో మనం ఇప్పుడైతే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? యా, ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి అప్లై నవ్ మీద కొడితే మీకు ఇలాగ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళకైతే పేజ్ అలాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైతే ఆల్రెడీ
విప్రో కంపెనీలో ఎవరికైతే పోర్టల్ ఉందో లైక్ వెబ్సైట్లో మీ యొక్క అకౌంట్ అనేది ఉంటే మీకు ఇలా కనిపిస్తుంది పేజ్ అయితే. సో అంటే ఎవరికైతే ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యి ఉంటే మీకు ఇలాగా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మీకు కనిపిస్తుంది. వన్స్ సైన్ ఇన్ చేస్తే మీకు అప్లై చేయడానికి పేజ్ అయితే కనిపిస్తుంది. హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో విప్రో కంపెనీకి అయితే వాళ్ళైతే విప్రో కంపెనీ పోర్టల్ అయితే మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మనమైతే అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వచ్చేసి రీటైప్ ఈమెయిల్ అడ్రస్. సో మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ అనేది మరోసారి మీరైతే ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరైతే ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. కింద వాళ్ళు అయితే చాలా క్రైటీరియా ఇచ్చారు. లైక్ పాస్వర్డ్ అనేది ఇటువంటి ఫీల్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. పాస్వర్డ్ మస్ట్ బి 8 letters, పాస్వర్డ్ మస్ట్ నాట్ బి లాంగర్ దెన్ 18 characters. ఇలాగ వాళ్ళు కొన్ని ఫీల్డ్స్ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయ్యేలాగా మీరైతే ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ మీ పేరు కుమార్ అనుకోండి. ఫస్ట్ కే వచ్చేసి క్యాపిటల్ పెట్టుకుంటారు, రిమైనింగ్ అన్ని స్మాల్ పెట్టుకుంటారు. క్యాపిటల్ కే కుమార్ @123 స్టార్. సో అలా పెట్టుకుంటే పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు ఇచ్చిన పాస్వర్డ్ అనేది మళ్ళీ ఇక్కడ మరోసారి అయితే మీరు రీటైప్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకోండి వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కంట్రీ రీజియన్ కూడా ఇక్కడైతే 91+90 ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ మీ యొక్క నెంబర్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకోవాలి వచ్చేసి కంట్రీ రీజియన్ సిటిజన్స్. ఇక్కడైతే మన యొక్క ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాము. సో ఈ యొక్క ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ 2 చెక్ బాక్స్ ఉంటాయి. ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ అకౌంట్ కొట్టామనుకోండి. సో విప్రో కంపెనీ వెబ్సైట్లో మీకంటూ ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయ్యి ఉంటుంది. సో వన్స్ మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయితే మీకు ఇలాగా పేజ్ అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ అలాగే మీ యొక్క మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే మీరు ఇవ్వాలి. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ చేస్తే దెన్ మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదైతే అప్లికేషన్. ఈ యొక్క అప్లికేషన్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది విప్రో కంపెనీ వాళ్ళ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. మనం ఇప్పుడైతే ఈ యొక్క అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి నేను మీకైతే లైట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో వన్స్ మీరు ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ సైన్ ఇన్ చేస్తే మీకు ఇలాగ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఫస్ట్ వన్ చూసుకోండి వచ్చేసి ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్లో అయితే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగ్ స్కిల్స్, సో ఇటువంటి స్కిల్స్ అన్ని యాడ్ చేసి ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెజ్యూమ్ అని చెప్పి, ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్లో అయితే మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇస్తారు. అలాగే కంట్రీ కోడ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జెండర్. ఇదంతా బేసిక్ డేటా. వన్స్ మీరు ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ అయితే మీకే అర్థమైతే అది మీకే కంప్లీట్గా మీకు అర్థమైతే అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్. ఎక్కడైతే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుంటారు. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆ యొక్క పేజ్ అనేది ఖాళీగా లైక్ బ్లాంక్గా వదిలేస్తారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్. ఎక్కడైతే మీరు రీసెంట్గా పాస్ అయిన ఎడ్యుకేషన్ అంతా ఫిల్ చేసుకుంటారు. లైక్ పీజీ చేస్తే పీజీ చేస్తారు, డిగ్రీ చేస్తే డిగ్రీ చేస్తారు. అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ మొత్తం అంతా యాడ్ చేసుకోవాలి. డిగ్రీ చేస్తారు అనుకోండి డిగ్రీ, ఇంటర్, 10th. ఒకవేళ మీరు పీజీ చేస్తే పీజీ, డిగ్రీ, ఇంటర్, 10th అలా మీరైతే మీ యొక్క ఎడ్యుకేషన్ డేటా అంతా అయితే ఇక్కడైతే ఫిల్ చేయాలి. సో వన్స్ మీరు ఇలాగ అప్లికేషన్ మీకు కనిపిస్తుంది అనుకోండి, సో ఆటోమేటిక్గా ఎలాగ అప్లై చేయాలి అనేది కూడా మీకు అయితే అర్థమైతే అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను చెప్పిన యొక్క ఫీల్డ్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ కొడితే మీకు సబ్మిట్ ఆప్షన్ వస్తుంది, కనిపిస్తుంది కదా. ఈ యొక్క డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత సేవ్ కొడితే మీకు సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది. వన్స్ మీరు సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఏదైతే హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. సో వాళ్ళైతే మీకు 3 ఈమెయిల్ ద్వారా మీకు అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ లైక్ మీకు నెక్స్ట్ మీకు
హెచ్ఆర్ రౌండ్ ఉంటుందా, ఇంటర్వ్యూ ఉంటుందా, ఎగ్జామ్ ఉంటుందా, అది మీకు ఆఫ్లైన్లో ఉంటుందా, వెర్చువల్లో ఉంటుందా అనేది అయితే మీకైతే మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.